పాతరాతి యుగంలో మానవుడు ఏం చేశాడు పాలియోలిథిక్ పీరియడ్లో? ఇది వరల్డ్ వైడ్, ఇండియా వైడ్, ఏపీ వైడ్ ఆల్సో. పాతరాతి యుగంలో మానవుడు ఏం చేశాడు? పాలియోలిథిక్ పీరియడ్లో మానవుడు ఏం చేశాడు అంటే వేట అండ్ సంచార జీవనం. ఇదొక్క పాయింట్, ఇంకేమొద్దు. వేట, సంచార జీవనం అంటే అప్పటికి పాలియోలిథిక్ పీరియడ్లో హంటింగ్ దశ అండ్ ఫుడ్ గ్యాదరింగ్ దశ. పాలియోలిథిక్ పీరియడ్లో మనిషి ఏంటంటే, ఆది మానవుడు ఏంటంటే హంటింగ్ దశ అండ్ ఫుడ్ గ్యాదరింగ్ దశ. అంటే ఇక్కడ అర్థం ఏంటి? అతను శాకాహారి, అతను మాంసాహారి కూడా. ప్రీహిస్టారికల్ పీరియడ్లో మనిషి శాకాహారి, మాంసాహారి రెండు కూడా. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పాయింట్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అప్పుడు ఏమంటాం, కామెంట్ బేస్డ్ క్వశ్చన్లు వచ్చినప్పుడు ఇలాంటివి అడుగుతారు, అప్పుడు మనకు కష్టం అయింది. అందువల్ల శాకాహారి, మాంసాహారి కూడా. వేట విపరీతమైన వేట మీన్స్ వేట కొరకు, కడుపు నింపుకోవడం కొరకు సంచార జీవనం గడిపాడు. ఒక చోటు నుంచి మరో చోటుకి, మరో చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉండడం. ఆకలి తినగానే కడుపు నిండింది అనుకోండి, మిగిలింది అక్కడ పడేసి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకుండా మిగిలింది అక్కడ పడేసి ఏ కొండకో గుట్టకో ఏ లోయకో రాతి గుహల్లోనో ఇలా అతుక్కుపోయి ఇలా ఉండేవాడు. ఆ గుహల్లో వర్షం వచ్చినా, చలి వచ్చినా, ఏదైనా సౌండ్లు వినపడినా భయపడి చచ్చేవాడు. భయంకరమైన చీకటి రాత్రులు గడిపాడు. పాపం తనకు వెలుగు తెలియదు. తెల్లారితే వేటాడు. జంతువుల్లో జంతువే. హంటింగ్ స్టేజ్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్ స్టేజ్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ పాలియోలిథిక్ పీరియడ్ ఓన్లీ. అర్థమైందా? మెయిన్ ఇది. అతను మాట్లాడలేడు, అతను రాయలేడు, అతనికి ఏంటో తెలియదు, అర్థమవట్లేదు. పిచ్చి పిచ్చి గీతలు గోడల మీద గీశాడు. అవి కొన్ని మనుషుల ఆకారాలు, అవన్నీ పరిణామ క్రమంలో ఆ రాళ్ళు అలా మార్పు చెంది మనకు అలా కనపడతా ఉన్నాయి. వాటిని మనం అతను వేసిన చిత్రకళని కూడా చెప్పుకుంటున్నాం, తప్పులేదు, గర్వంగా. కాబట్టి వేట, సంచార జీవనం. ఓకే, దేని కొరకు అంటే ఫుడ్ గ్యాదరింగ్ కొరకు. ఫుడ్ కొరకు హంటింగు. ఫుడ్ గ్యాదరింగ్ అంటే మొక్కలో, ఏదైనా దుంపలో, లేకపోతే ఏదైనా చెట్ల మీద నుంచి రాలే నేరేడు పళ్ళు ఏదో ఒకటి తింటూ సంచార జీవనం గడిపాడు. ఇతనికి స్థిరత్వం లేదు. ఇతను ఒక నోమాడిక్ ట్రైబల్.